కి స్వాగతం. నెల్లూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ జక్కా వెంకయ్య 8వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు రూరల్ ముత్తుకూరు రోడ్డు హరినాథపురం సిపిఎం 16వ డివిజన్ శాఖ కామ్రేడ్ కాయం శ్రీనివాసుల ఆధ్వర్యంలో మజ్జిగ సలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మజ్జిగ సలివేంద్రం ప్రారంభోత్సవానికి సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ హాజరై మజ్జిగ సలివేంద్రాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా దామరమడుగులో జన్మించిన ఆయన విద్యాభ్యాసము చెన్నైలో కొనసాగించిన సమయంలో డాక్టర్ శేషారెడ్డి, జెట్టి దశరథ రామిరెడ్డి ప్రభావంతో కమ్యూనిస్టు పార్టీలో చేరారని తెలిపారు. యువజన సంఘాలను ఏర్పాటు చేసిన గ్రామాలకు కమ్యూనిస్టు ఉద్యమాన్ని విస్తరింపచేశారని, కూలీల పోరాటాలు, భూ పోరాటాలకు నాయకత్వం వహించి పేదలు, దళితులకు 1000 ఎకరాల భూములు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చినప్పటికీ పేద, కార్మికులు, విద్యార్థులు, యువజనుల కోసము జీవితాంతం పనిచేశారన్నారు. సర్పంచ్గా 2 సార్లు, అల్లూరి ఎమ్మెల్యేగా సేవలందించిన జక్కా వెంకయ్య రైతాంగానికి నీటి వసతులు కల్పించడంలో కూడా విశేష కృషి చేశారని తెలిపారు. కమ్యూనిస్టు ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు నడిపించిన మహానేతగా ఆయనను పేర్కొన్నారు. జక్కా వెంకయ్య ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల మధ్య పనిచేయడమే ఆయనకు నిజమైన నివాళులన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, సెక్రటరీ నాగేశ్వరరావు, ఐద్వా జిల్లా సెక్రటరీ మస్తాన్ బి, సుధాకర్ రెడ్డి, సుధాకర్, వెంకటేశ్వర్లు, రాజా, ఫిష్ మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటేశ్వర్లు, రఘు, హర్ష మరియు సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకేనా. నెల్లూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ జక్కా వెంకయ్య గారు దామరమడుగులో జన్మించి తను విద్యాభ్యాసం చెన్నైలో చేసుకునేటప్పుడు జరిగేటప్పుడు డాక్టర్ శేషారెడ్డి, జెట్టి దశరథ రామిరెడ్డి వీళ్ళిద్దరూ జక్కా వెంకయ్యని పార్టీలోకి తీసుకురావటం జరిగింది. తాను యువజన సంఘం, దామరమడుగు గ్రామంలో యువజన సంఘం ఏర్పాటు చేసి జిల్లా మొత్తం కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించేదానికి ప్రతి మారుమూల గ్రామాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించారు. కూలీ పోరాటాలకి నాయకత్వం వహించారు. అట్లాగని ఈ జిల్లాలో పేదలకి, దళితులకి 10,000 ఎకరాల భూ పోరాటాలు, భూ సమస్య మీద పనిచేసి వాళ్ళందరికీ పేదలకి భూములు ఇప్పించే దాంట్లో ఎట్లయితే జక్కా వెంకయ్య గారు ముందుండి పనిచేశారో, ఒక భూస్వామి కుటుంబంలో వచ్చి సామాన్యమైనటువంటి పేదలు, కష్టజీవులు, కార్మికులు, విద్యార్థులు, యువజనులు వీళ్ళందరినీ కూడగట్టి ఆయన పనిచేశారు. తన గ్రామంలోనే సర్పంచ్గా ఉండారు. అదేవిధంగా అల్లూరు ఎమ్మెల్యేగా ఉండి 2 సార్లు ఆయన ఆ ఏరియాలో డిఎం ఛానల్ ఉండేటువంటి కావలి సంబంధించినటువంటి ఆ కాలువని నిర్మాణంలో దగ్గరుండి ఆ ప్రాంతాన్నంతా తిరిగి రైతాంగానికి ఉపయోగపడేటువంటి నీటిని ఏర్పాటు చేసేదానికి జక్కా వెంకయ్య గారు ఉండేది. అదేవిధంగా ఈ జిల్లాలో రైతాంగానికి కావాల్సినటువంటి నీటి సరఫరాకి ఎలా చేయాలనేటువంటిది అనేక మంది ఆయన దగ్గర నేర్చుకున్నారు. ఎవరైనా కలెక్టర్లు, ఇతర అధికారులు వచ్చినా కానీ ఆ విషయాలు తెలుసుకునేదానికి జక్కా వెంకయ్య గారిని అడిగేవాళ్ళు. ఆ విధంగా ఈ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో అనేక ఒడిదుడుకులు వచ్చినా ఎక్కడ కూడా పార్టీ చీలినప్పుడు ఒక్క జక్కా వెంకయ్య, శేషయ్య గారు మిగిలారు. అయినా ఈ జిల్లాలో వాళ్ళిద్దరూ కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేదానికి సిపిఎం పార్టీని ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించిన వాళ్ళలో జక్కా వెంకయ్య గారని ఆయనకి జోహార్లు అర్పిస్తూ, నిజంగా ఆయన ఏదైతే పనిచేశారో ఆ విధంగా కార్యకర్తలు అందరూ పనిచేసి, నేను కూడా ఆ విధంగా పనిచేసి ప్రజలకు దగ్గర గ్రామాన పోయి
అక్కడ పనిచేసినప్పుడు నిజమైనటువంటి నివాళులని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కామ్రేడ్ జక్కా వెంకయ్య గారు 8వ వర్ధంతిని నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ ముత్తుకూరు గేట్ సెంటర్లో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అయితే కమ్యూనిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా ముద్దుబిడ్డ జక్కా వెంకయ్య గారు అనేది ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్న ఆనిముత్యాల లాంటి కార్యకర్తలను తయారు చేసి ఈ జిల్లాకి నిరంతరం ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడంలో ఒక కీలకమైన పాత్ర పోషించారు జక్కా వెంకయ్య గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా సారాయి ఉద్యమాన్ని నిర్మించడంలో కానీ ఈ జిల్లాలో నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మార్పు తీసుకురావడంలో ఆ వెంకన్న గారు మంచి పాత్ర పోషించగలిగారని చెప్పేసి ఈరోజు మనం చెప్పుకోగలుగుతాం. ఆ రోజు ఆయన పోరాటం ద్వారానే మహిళలకి న్యాయం జరగాలి, మహిళలకు జరిగే అన్యాయాన్ని ఎదుర్కోవాలనే దాంట్లో ఆ సారాయి ఉద్యమంలో ఆయన పడ్డ పాటలు అందరిని కలయడం కానీ ఆ టైంలో చాలా పార్టీని నిర్మించడంలో కూడా మంచి పాత్ర పోషించగలిగారు జక్కా వెంకయ్య గారు. ప్రజల పక్షాన ప్రజల కోసం నిరంతరం ఆయన సేవలు అనేది ఎవరు చెప్పుకునే దానికి సరిపోతుంది తప్ప ఆ విధమైన సేవలు చేయడానికి ఆ విధమైన మనస్తత్వం కూడా కావాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి ఈరోజు నెల్లూరు జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించడంలో కానీ పేదవాళ్ళ పక్షాన్ని నిలబడడంలో కానీ ఆయన చక్కగా నిర్వహించారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆయన అడుగుజాడలో కూడా ఉన్న పార్టీని నడపడానికి ఆయన బ్రహ్మాండమైన పాత్ర పోషించారు. అదేవిధంగా ఈరోజు ఆనిముత్యాల లాంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలను ఈరోజు నెల్లూరు జిల్లాకు అందించబోయినారు. వారికి ఈరోజు నిజమైన నివాళులు అర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి అందరూ తోడ్పడాలని చెప్పేసి తెలియజేస్తారు.